హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'బంగారు దీవి'. గాలి జోరుగా వీస్తోంది. ఉండుండి మెరుపులు, 1, 2 పెద్ద ఉరుములు ఆకాశాన్నుండి గర్జనలుగా వినవస్తున్నాయి. రాబందులు గగనతలం మీద స్వైర విహారం చేస్తూ ఉంటే, గ్రద్దలు సముద్రం అలలతో పైకి వస్తున్న చేపల్ని భోంచేయాలని నీటి మట్టం మీదుగా ఎగురుతున్నాయి. ఎటు చూసినా అగాధ జలరాశి. దూరంగా ఎక్కడో కనిపించే చెట్ల నుంచి బయలుదేరి సముద్ర మధ్యంలో చిక్కి మునిగిపోయిన ఓడల తెరచాప కొయ్యల మీద సేద తీర్చుకుంటూ పక్షులు ఎగురుతున్నాయి. ఆ జలరాశి మధ్య వయ్యారంగా వంపులు సంపులు పోతూ ఒక పెద్ద ఓడ ప్రయాణం చేస్తోంది. ఆ ఓడ తెరచాప కిందనే 4, 5 సంసారాలు కాపురం చేయవచ్చు అన్నంత పెద్దదిగా 4 పక్కలు బలంగా తాళ్లతో బంధించబడి ఉంది. కొంతమంది నావికులు అటూ ఇటూ ఆతృతగా తిరుగుతున్నారు. మరికొంతమంది నౌకా అధికారులు దుర్బిణి సహాయంతో ఆకాశం వంక చూస్తున్నారు. వయసు మళ్ళిపోయినా, గెడ్డం మీసాలు పండిపోయినా, సముద్రయానం మీద ఉన్న ఆసక్తి కొద్దీ 50 సంవత్సరాల కాలం అనేక ఓడల్లో అనేక తీరాలు తిరిగిన ఒకనాటి సరంగు క్రమంగా అంతస్తులు ఎగవాకి నౌకాధికారిగా విశ్రామం తీసుకున్న యాదయ్య మాత్రం నౌకాధికారులకు ఆ సముద్రంలోనే కాదు, ఏ సముద్రంలోనైనా చుక్కాని వంటివాడు. ఎందుకంటే యాదయ్య ఓడ సరైన దారిలో వెళ్తుందా లేదా, అంతర్గత తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, ఆ సమయంలో సముద్రం ఎంత గంభీరంగా ఉంటుంది, అలలు ఎంత ఎత్తుకు లేస్తాయి, ఆ విధంగా ఉవ్వెత్తున లేచే అలలు ఓడను తలక్రిందులు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాయుగుండాలు ఏర్పడే ప్రదేశం, భయంకర జలచరాలైన తిమింగలాలు ఉండే ప్రదేశం, వాటిని ఎదుర్కొనే ఉపాయాలు, ఒకటేమిటి నౌకా ప్రయాణానికి అవసరమైన శ్రద్ధలు, జాగ్రత్తలు అన్నీ ముందుగానే చెబుతూ తను కూడా ఆయా ఉపద్రవాలను ఎదుర్కోవడంలో 65 ఏళ్ల వయసులో కూడా భుజం ఒడ్డి ఓడను రక్షించగల ఆత్మస్థైర్యం గల మనిషి. అయితే యాదయ్యకు కొన్ని దుర్గుణాలు లేకపోలేదు. 50 సంవత్సరాల నిరంతర సముద్రయానంలో ఎక్కువగా ఇప్పసారా తాగటం, పొగాకు చుట్టలు విపరీతంగా కాల్చటం అలవాటయింది. ఓ విధంగా చూస్తే యాదయ్య శరీరం అంతా ఇప్పసారాయిమయం. అతను ధరించే దుస్తులు ఆ కంపు కొట్టుకుంటూ ఉంటాయి. అందుకే స్వర్ణపురి మహారాజు కీర్తివర్మ తమ పొరుగు దేశమైన అవంతిలో క్షామకాటకాలు ఏర్పడ్డాయని తమ ధాన్యాగారం నుంచి 10,000 బస్తాల ధాన్యం ఓడ ద్వారా అవంతికి పంపదలుచుకున్నప్పుడు ముందుగా యాదయ్యను పిలిపించి బాధ్యత అప్పగించాడు. 50 మంది ఓడ సిబ్బంది, వారికి 2 వారాలకు కావలసిన ఆహార పదార్థాలు నింపుకొని ఓడలంగరు ఎత్తాడు యాదయ్య. రాయంచల పూర్ణ గర్భిణిల ఆ ధాన్యపు ఓడ మైత్రి అనే పేరుతో హుందాగా ప్రయాణం అయింది. అయితే సరుకు ఎక్కించడం, ప్రయాణానికి కావలసిన వ్యవహారాలన్నీ చూసుకోవడంలో నిమగ్నమైన యాదయ్య గాని, ఇతర నౌకాధికారులు, సిబ్బంది ఎవరూ కూడా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ, కేరింతలు కొడుతూ ఓడ మీదికి ఎక్కిన కీర్తివర్మ కూతురు 10 సంవత్సరాల యువరాణి సుచిత్రని గాని, కీర్తివర్మ మేనల్లుడు 12 ఏళ్ల ప్రభాతవర్మని గాని ఓడ ప్రయాణం సమయంలో దిగిపోయారో లేదో అనే విషయం గమనించలేదు. అందుకు కారణం ఉంది. వారిద్దరూ ఆడుకున్నంతసేపు ఆడుకొని, అలసి సొలసి ఆహార పదార్థాలు నిలవ ఉండే ఓ చిన్న అరలో విశ్రాంతి తీసుకున్నారు. అయితే చల్లని సముద్రపు గాలి ఓడ కదలికలో ఉయ్యాలలూగినట్లు ఉండటంతో కొద్దిసేపట్లోనే ఆదమరచి నిద్రపోయారు. అప్పుడే ఓడ బయలుదేరడం వలన ఆహార పదార్థాలు నిల్వ ఉంచిన అరలోకి వెళ్ళవలసిన అవసరం ఆ రోజుకి ఎవరికీ కలగకపోవడం వల్ల వారిద్దరూ ఓడలోనే ఉండిపోయారన్న విషయం ఎవ్వరూ గమనించలేదు. మర్నాడు ఉదయం సిబ్బందికి ఆహారం వండడానికి ఆ అరకి వెళ్లిన ఓ నావికుడు ఇంకా హాయిగా నిద్రపోతున్న ఆ అమ్మాయిని, అబ్బాయిని చూసి కెవ్వున అరిచాడు. అప్పటికి ఓడ స్వర్ణపురిని వదిలి చాలా దూరం సముద్ర మధ్యంలోకి వచ్చేసింది. ఆ నావికుడి అరుపుతో సుచిత్ర, ప్రభాతవర్మలు మేల్కొన్నారు. ఓడ దిగిపోవడానికి చకచకా యువతలకు వచ్చారు. అయితే నౌక నట్టనడి సముద్రంలో ఉంది. అందరూ వారిని చూసి భయపడిపోయారు. నౌక వెనక్కి మళ్లించాల్సిన అవసరం ఉంటుందనుకున్నారు. కాని మళ్లీ ఇంత బరువైన ఓడను వెనక్కి తీసుకువెళ్లడం మంచిది కాదనుకున్నారు. అందుకు తగ్గట్టు సుచిత్ర, ప్రభాతవర్మలు
ఓడలో ప్రయాణానికి సిద్ధపడ్డారు ఉత్సాహంగా. అందువలన యాదయ్య పిల్లలిద్దరూ క్షేమంగా ఉన్నారని స్వర్ణపురి మహారాజుకి ఓ కపోత సందేశం పంపుతూ యువరాణి ప్రభాతవర్మలు క్షేమం అని, అత్యవసర పరిస్థితిలో సరుకు దింపడానికి ముందుకే ప్రయాణం అవుతున్నామని, తిరుగు ప్రయాణంలో ఇద్దరిని సురక్షితంగా స్వర్ణపురి చేరుస్తామని వార్త పంపాడు. యాదయ్య సమయస్ఫూర్తి నిర్ణయానికి అందరూ సంతోషించారు. అంతవరకు యువరాణిని, ప్రభాతవర్మను వెతికి వేసారిపోయిన మహారాజుకు ఆ వార్త ఆరాటాన్ని తీర్చింది. ఓడ ప్రయాణం ఆ పగలంతా హాయిగా జరిగింది. సుచిత్రను, ప్రభాతవర్మను ఆనందంగా, ఉత్సాహంగా ఉంచడం కోసం నావికులు ఆడి, పాడి అట్టహాసం చేశారు. అయితే యాదయ్య ఆ ఆనందంతో పాలు పంచుకోకుండా ఓడ మీదికి ఓ మూల కూర్చొని మాటిమాటికి ఓడ మీద పడుకొని చెవి ఓడ చెక్కకు ఆనించి వినడం సాగించాడు. మధ్యాహ్నం అయ్యేసరికి యాదయ్య ముఖం మీద ఆరాటం కనిపించింది. అదంతా గమనిస్తున్న ఓడ అధికారి వచ్చి యాదయ్యను ఆరాటానికి కారణం ఏమిటని అడిగాడు. వాతావరణంలో మార్పు వస్తుంది. వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. అందరినీ అప్రమత్తంగా ఉండమని, ముఖ్యంగా ఆ రాజుగారి అమ్మాయి, మేనల్లులను సురక్షిత ప్రదేశంలో ఉంచి ఎటువంటి అవాంతరాన్నైనా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండమని మన సిబ్బందిని హెచ్చరించు అన్నాడు యాదయ్య. ఓడ అధికారితో పాటు సిబ్బంది అంతా యాదయ్య ఎదుట గుమికూడారు. యాదయ్య పదవి విప్పి ఏం చెబుతాడా అని ఆతృతగా చెవులు రిక్కించి వినసాగారు. గాలితో పాటు సముద్రంలో కూడా సంచలనం అధికం అయింది. ఓడ అటు ఇటు ఊగిపోతోంది. అంతలోనే వడగళ్ల వాన కూడా ప్రారంభం అయింది. లాభం లేదు రంగు, మనం బ్రహ్మాండమైన సముద్ర తుఫాన్లో చిక్కుకున్నాం. దీని నుంచి బయటపడటం అసాధ్యం అని యాదయ్య అంటుండగానే ఓడ అటూ ఇటూ ఊగిపోవటం ప్రారంభించింది. తెరచాప చిరిగిపోయింది. అది కట్టిన కర్రలు కూడా విరిగిపోయాయి. యాదయ్య బాబూ అని ఓడ అధికారి ఏమో చెప్పబోయేసరికి ఓడ ఎంత ప్రయత్నం చేసినా చుక్కానికి సాగకపోవడంతో యాదయ్య స్వయంగా సరుకుల గదివైపు పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెళ్ళాడు. గాలి తీవ్రత మరీ ఎక్కువయింది. ఓడ దాని ఇష్టం వచ్చిన వైపుకు నీటిలో వంగుతూ, పడుతూ, లేస్తూ, గాలితో పాటు సముద్రాంతర్భాగంలో ఉవ్వెత్తున లేస్తున్న అలల తాకిడికి ఇష్టం వచ్చిన వైపుకు సాగుతోంది. అటూ ఇటూ తిరుగుతున్న నావికులు కింద పడిపోతున్నారు, లేస్తున్నారు. యాదయ్య సుచిత్రను, ప్రభాతవర్మను 2 చేతులతో పొదివి పట్టుకొని పైకి వచ్చాడు. ఆ పిల్లలు రానున్న ప్రమాదాన్ని గుర్తించలేక గాలివానకి ఓడ ఆడడం చూసి, తాత భలే ఉయ్యాల ఊగుతున్నాం కదూ అంది సుచిత్ర చప్పట్లు కొడుతూ. వాన లేకుండా ఉంటే ఇంకా బాగుండేది అన్నాడు ప్రభాతవర్మ. యాదయ్య ముఖం కళావిహీనం అవటం చూశాడు. యాదయ్య బాబూ అన్నాడు. లాభం లేదు రంగు, మీలో గజ ఈతగాళ్లు దూకేయండి. ఓడ కొద్ది క్షణాల్లో ఇక్కడున్న పర్వతాన్ని తాకి చిన్నాభిన్నం అయిపోతుంది. ఈ ఇద్దరిని కాపాడగలిగినంత వరకు కాపాడతాను అన్నాడు. ఇద్దర్నీ కోడి పిల్లల్ని రెక్కల కిందకు చేర్చినట్టు చంకల కింద అదిమి పట్టుకుంటూ. ఏంటి తాత అంది సుచిత్ర. ఏం లేదు యువరాణి, దేవుణ్ణి ప్రార్థించండి అన్నాడు దిగులుగా యాదయ్య. సముద్రపు హోరు, గాలి వేస్తున్న ఈలలు, గర్జించే ఆకాశం, చుక్కాని లేని నావ, నట్టనడి సముద్రం. ఒక్కసారిగా పెద్ద శబ్దం అయింది. నౌక చిన్నాభిన్నం అయింది. యాదయ్య విరిగిన చెక్కముక్క ఆసరాగా ఆ చిన్నారులిద్దరినీ గుండెల మీదికి తీసుకున్నాడు. దిక్కు తెలియని ఆ గాఢాంధకారంలో అలలు ఆ ముగ్గురిని చెక్కతో పాటు ఏ దిక్కుగానో తీసుకువెళ్ళాయి. ముందుగా కళ్ళు తెరిచాడు యాదయ్య. నీలాకాశం, పచ్చని చెట్లు కనిపించాయి. తను చూస్తున్న చెట్లు, చేమలు, పుట్టలు చూసి తను ఇంకా బ్రతికి ఉన్నందుకు ఆశ్చర్యపోయాడు. అంతలోనే యువరాణి, ప్రభాతవర్మలు గుర్తుకు వచ్చారు. వాళ్ళు ఏమయ్యారో అని ఆందోళన పడ్డాడు. ఇంతలో గుండె మీద బరువుగా ఉన్నట్టు గ్రహించాడు. 2-3 సార్లు ప్రయత్నం మీద చేతిని ఎత్తి తడిమాడు. 2 తలలు తగిలాయి. అప్పటికి పూర్తిగా చైతన్యం వచ్చింది యాదయ్యకు. తుఫానులో నౌకాభంగం అవ్వటం, యువరాణి, సుచిత్ర, ప్రభాతవర్మలతో విరిగిన ఓడ చెక్క మీద సముద్రంలో కొట్టుకుపోవడం అంతా గుర్తుకు వచ్చాయి. ప్రయత్నం మీద లేచాడు యాదయ్య. ఇద్దర్నీ చూశాడు. దేవుడా, నువ్వున్నావు అనుకొని స్పృహ వచ్చి ఇద్దర్నీ గడ్డి మీద పడుకోబెట్టి తనకు తెలిసిన చికిత్స చేశాడు.
క్రమంగా ఇద్దరూ కళ్ళు విప్పారు. తాత, బ్రతికామా? అంది యువరాణి. బ్రతికాం కాబట్టి మాట్లాడుతున్నాం అన్నాడు ప్రభాతవర్మ. యాదయ్య చుట్టూ చూశాడు. చెట్లకి కొన్ని పళ్ళు కనిపించాయి. వెళ్ళి కోసుకొచ్చి ముందు తను తిని వాళ్ళకి ఇచ్చాడు. పళ్ళు తియ్యగా ఉన్నాయి. శక్తి వచ్చిన తర్వాత యువరాణి ఆ చెట్ల ఆకులు, పువ్వులు చూసి మురిసిపోయింది. అయితే యాదయ్యకి తాము పగలు గడిచిపోతే రాత్రికి ఎక్కడ ఉండాలా అని ఆరాటం. అందుకే వారిద్దరినీ వెంటబెట్టుకొని బయలుదేరాడు. దారిలో మిలమిలా మెరుస్తున్న రాళ్లు కనిపించాయి. తాత, ఆ రాళ్ళు మెరుస్తున్నాయే అంది సుచిత్ర. వాటిని పరిశీలనగా చూసి, అందులో బంగారం ఉందమ్మా అన్నాడు యాదయ్య. అయితే ఇక్కడంతా బంగారమేనా తాత? ఉత్సాహంగా అడిగాడు ప్రభాతవర్మ. అవును బాబు, ఈ ప్రాంతంలో బంగారు దీవి ఉందని చాలా మంది ఈ దీవిని కనుక్కోవడానికి ప్రయాణం అయ్యి ఆ పర్వతం దగ్గర మునిగిపోయారు. అయితే మనం అనుకోకుండా ఇక్కడికి విసిరివేయబడ్డాం అన్నాడు యాదయ్య. అయితే తాత, ఈ బంగారం అంతా మన దేశానికి చేరిస్తే మన స్వర్ణపురి నిజంగా బంగారుపురి అవుతుంది కదూ అంది సుచిత్ర. యాదయ్య సమాధానం ఇవ్వలేదు. అసలు ప్రాణాలతో తాము ఇక్కడి నుంచి బయటపడతామా అన్నదే అతని అనుమానం. చిన్నపిల్లలు అవటం చేత వాళ్ళు ఏవో ఊహించుకుంటున్నారు అనుకున్నాడు. తిరుగుతుంటే వారికి ఎన్నో జంతువులు, కీటకాలు తారసపడ్డాయి. భయంకరమైన తాచులు, చెట్ల నుంచి వేలాడే కొండ చిలువలు, పెద్ద పెద్ద తేళ్లు, వాటి బారి నుండి పిల్లల్ని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తున్నాడు. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా ముందు నడుస్తున్న ప్రభాత్ కనిపించని ఊబిలో అడుగు వేశాడు. మోకాలు లోతు మునిగిన ప్రభాత్ను యువతలికి లాగే ప్రయత్నంలో యాదయ్య ఉండగా కెవ్వుమని అరిచిన సుచిత్ర కేక వినిపించింది. యాదయ్య ప్రభాతవర్మను లాగి గడ్డి మీద పడేసి భయంగా వెనక్కి తిరిగాడు. ఓ బ్రహ్మాండమైన చెట్టు నుండి కిందికి జారుతున్న చిట్టంత లావున్న కొండ చిలువకి సుచిత్ర కాలు దొరికింది. కొండ చిలువ నోట్లో చిక్కితే ఏ జీవి అయినా బ్రతికి బయటపడ్డం అంటూ ఉండదు. యాదయ్య ఒక్క అంగలో ఆ చోటుకి వెళ్ళాడు. అయితే అప్పటికే బ్రహ్మాండమైన కొండపాము సుచిత్రను నడుం దాకా తన నోటిలో చిక్కించుకుంది. తాత, కాపాడు! తాత, కాపాడు! అంటూ సుచిత్ర దయనీయంగా అరుస్తుంది. రాచరక్తం నరాల నిండా ప్రవహిస్తున్న ప్రభాతవర్మ తను అప్పుడే ఆపదలో నుంచి బయటపడ్డ విషయం మర్చిపోయి చేతికి అందిన కర్ర పట్టుకుని కొండ చిలువ వైపు అడుగు వేశాడు. అయితే యాదయ్య అతన్ని వారిస్తూ, అమ్మా రాజకుమారి, రెండు చేతులు బార్లా చాపు. అలా అయితే దాని నోరు వెడల్పు కంటే నీ చేతులు వెడల్పు ఎక్కువవుతుంది అంటూ అటూ ఇటూ చూసి ఆ పక్కనే ఉన్న చెట్ల ఆకులు కోసి చేత్తో నులిమి ఆ పసరు ఆ కొండ చిలువ నోటి దగ్గరగా ఉన్న యువరాణి నడుం భాగం మీద పోశాడు. యువరాణిని మింగాలన్న ఆశతో ఆ కొండ చిలువ ఆ పసరు నాకటంతో అకస్మాత్తుగా వాంతి చేసుకున్నట్టు తుమ్మింది. యువరాణి శరీరం అంతా గాయాలతో బయటకు వచ్చింది. మరి కాస్త సేపటికి ఆ కొండ చిలువ నోటి ద్వారా రక్తం కక్కుకొని చనిపోయింది. యాదయ్య ఆ ప్రాంతాల్లో ఉండే ఆకుల పసరుతో యువరాణికి కట్టుకట్టాడు. తాత, నువ్వే లేకపోతే మేమేమైపోయేవాళ్ళం అన్నాడు ప్రభాతవర్మ. దేవుడు దయామయుడు బాబు, ఆయనకి నమస్కరించండి అన్నాడు యాదయ్య. కనిపించని ఆ దేవుడి కన్నా కనిపిస్తూ మా ఇద్దరి ప్రాణాలు కాపాడిన నువ్వే మా దేవుడివి అంది సుచిత్ర. ఆ తర్వాత యాదయ్య ముందు వెనక పైకి చూసి నడుస్తూ కొంత దూరం తీసుకువెళ్ళాడు. ఆ ఎత్తైన చోటును చూసి పక్కనే ఉన్న వాసాల చెట్లు విరిచి ఓ చిన్న గుడిసె నిర్మించాడు. చిన్న చేతులు యాదయ్యకు సహాయపడ్డాయి. అడవిలో చితుకులు ఏరి రాయి మీద రాయి కొట్టి మంట చేసి నెగడు వెలిగించాడు. రాత్రికి ఎండుగడ్డి కప్పుకొని పడుకున్నారు. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. వారి నిత్యచర్య ఇదే అయ్యింది. ఒకసారి యాదయ్య కొండ అంచుకు వెళ్లి ఓడలేమైనా వస్తున్నాయా అని చూసి వస్తానన్నాడు. అంతే, మళ్ళీ తిరిగి రాలేదు. ఆ రాత్రి ఇద్దరూ భయం భయంగా గడిపారు. ఇక యాదయ్య రాడని తెలుసుకున్నాక ఇద్దరూ యాదయ్య నేర్పిన బాటలోనే జీవిస్తున్నారు. కట్టుకున్న గుడ్డలు చిరిగిపోతే చెట్ల వెదురు, ఆకులు జతచేసి ధరించటం ప్రారంభించారు. ఓసారి అడవిలో ఉండగా వారికి ఓ సమాధి కనిపించింది. అక్కడ సమాధి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు చూస్తుండగానే ఆ సమాధి పగిలి ఓ పుర్రె బయటకు వచ్చింది. అది చూసి భయపడి ఇద్దరూ పరిగెత్తి ఇంటికి చేరారు. దెయ్యం బావా అంది సుచిత్ర. ప్రభాత్ గబాల్న
యువరాణి మెడలో ఉన్న బంగారు గొలుసు లాగాడు. ఆ గొలుసుకి ఆంజనేయ స్వామి బిళ్ళ ఉంది. దాన్ని తోరణంలా తలుపుకి కట్టాడు. అంతే. అంతవరకు వారిని వెంటాడిన దెయ్యం అక్కడే ఆగిపోయింది. ఇద్దరినీ పేరు పేరునా పిలుస్తుంది. మంచి ఆహారం, దుస్తులు ఇస్తాను, బయటికి రమ్మంటోంది. బయటకు వెళ్ళనంత వరకు మనకు ఆపద లేదు. ఆంజనేయ స్వామి కాపాడతాడు. ఒకసారి బయట అడుగు పెడితే అన్నీ ఆపదలే అన్నాడు ప్రభాత్. మరి మనకు ఆహారము? అంది భయంగా. ఇంతలో మూలుగు వినిపించింది. లోపల ఓ పెద్ద అడవి కోతి కాలు నుంచి రక్తం కారుతుంటే మనిషిలాగా మూలుగుతుంది. ముందు భయపడ్డా ప్రభాత్ యాదయ్య చూపించిన ఆకులు పసరు పోసి కోతికి కట్టుకట్టాడు. కొద్దిసేపటిలో బాధ తగ్గిన కోతి తనెవరో చెబుతున్నట్టు కిచకిచలాడుతూ వాళ్ళిద్దరినీ ముద్దు పెట్టుకొని గబాలన బయటికి పోయింది. ఆ కోతిని చూసి దెయ్యం పారిపోయింది. మరి కొంచెం సేపటిలో ఆ పెద్ద కోతి కొన్ని పండ్ల గెలలు నోటితో ఖర్చుకు వచ్చింది. దాని తెలివికి సంతోషిస్తూ ఆ ఇద్దరూ ఆ కోతి ఒడిలో పడుకుని హాయిగా నిద్రపోయారు. మళ్ళీ కొంతకాలం ఇది వారి దినచర్య అయింది. కోతి ముందు దారి తీయగా వాళ్ళు వెనకాల నడిచి ఆ సమాధి దగ్గరకు వెళ్లారు. కోతి సమాధి మీదకి ఎగిరి పుర్రె బయటకు వచ్చిన చోటు నుండి బంగారం ముద్దలు బయటికి తీసింది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. వానలు కురుస్తున్నాయి, తగ్గుతున్నాయి. చలి విపరీతమవుతుంది, మంచు కురుస్తుంది, మళ్ళీ ఎండాకాలం. ఇలా కాలచక్రం గిర్రున తిరగసాగింది. సుచిత్రలో యవ్వనం కనిపించగానే ప్రభాతవర్మ కట్టుకునే ఆకులతో పాటు బయటగా ఉపయోగించేందుకు కూడా ఓ పెద్ద అరటి ఆకు ఇచ్చాడు. ఆమె దాన్ని బయట వేసుకుని సిగ్గుపడితే కోతి కిచకిచలాడింది. క్రమంగా వారు బంగారం పోగు చేయడం మొదలుపెట్టారు. అదంతా ఆ గుడిసె నిండిపోయి బయట కూడా గుట్టలుగా పేరుకుంది. ఓ రోజు కలకలం వినిపించింది. కోతి ముందు బయటకు వచ్చింది. సుచిత్ర, ప్రభాతవర్మ బయటకు రాబోతే దారికి అడ్డు నిలబడింది. వారు గుట్టల చాటున నిలబడి చూశారు. కొంతమంది ఆటవికుల నడుమ ఇద్దరు నాగరికులు ఉన్నారు. ఆటవికులు విల్లమ్ములు ధరించి ఉన్నారు. వారు అనాగరికులతో ఏవో చెప్తున్నారు. బహుశా బంగారం కోసం వచ్చారేమో బావా, అంది సుచిత్ర. అందుకే వచ్చారు. అదిగో చూడు, మన గుడిసెలో దూరి బంగారం బయటకు చేరేస్తున్నారు అన్నాడు. అటూ ఇటూ చూశారు కోతి కోసం. అయితే దాని జాడ తెలియలేదు. భయం భయంగా చెట్ల చాటుగా తిరుగుతుండగా ఓ అడవి మనిషి చూశాడు. కేరింతలు కొట్టాడు. అందరూ వచ్చి సుచిత్రను, ప్రభాతవర్మను పట్టుకున్నారు. అయితే ఇక తమ ప్రాణాలు పోతాయని ఖాయం చేసుకున్న యువరాణి, ప్రభాతవర్మ ఆటవికుల చేతిలో బల్లేలు లాక్కొని 5-6 మందిని చంపారు. అయితే ఆటవికుల బలగం ఎక్కువగా ఉండడంతో వారు యువరాణిని, ప్రభాతవర్మను చుట్టుముట్టారు. ఇద్దరూ బందీలయ్యారు. ఇంత జరుగుతున్నా ఆ కోతి జాడ ఎక్కడా కనిపించకపోవడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు పారిపోయి ఉంటుందనుకున్నారు. ఆటవికులు తమతో హోరాహోరీ పోరు సాగించి తమలో 10 మంది దాకా నేల కరిపించిన ఆ ఇద్దరిని అతి కష్టం మీద బంధించారు. ఇద్దరిని తీగలతో కట్టి ఈడ్చుకుపోయారు. అంతకు ముందు సుచిత్ర గాని, ప్రభాతవర్మ గాని చూడని కొత్త చోటుకి తీసుకుపోయారు. అక్కడ వాళ్ళ దొరకి ఇద్దరిని అప్పగించారు. అమ్మోరికి బలిచ్చి ఆ బంగారు కొండల్లో పారేయండి అన్నాడు దొర. నాగరికులు ముందుకు వచ్చి నాణేల సంచులు, వజ్రాలు, మొహరీలు నాయకుడి ముందు పెట్టారు. నాయక, ఆ ఇద్దరు పిల్లల్లో అబ్బాయిని మీ ఇష్టం వచ్చినట్లు బలివ్వండి. అమ్మాయి మాత్రం మాకు కావాలి. మా నాయకుడు పెళ్లి చేసుకుంటాడు అంటూ మట్టి పాత్రల్లో సారాయం అందించాడు. ప్రభాతవర్మ గింజుకున్నాడు. కట్లు ఊడదీసి కత్తి ఇవ్వండిరా, అందర్నీ హతమారుస్తాను అన్నాడు. అయితే ఒక ఆటవికుడు ప్రభాతవర్మ నెత్తిన పసరు పోశాడు. అంతే, అతను మత్తుగా పడిపోయాడు. ఆ తర్వాత ఆటవికులు ప్రభాతవర్మను తీసుకుపోయారు. నాగరికులు సుచిత్రను అప్పగించిన ఆటవికులకు వజ్రాలు ఇచ్చారు. నా పేరు గోప. నువ్వు నాతో వస్తే మా దొర నిన్ను రాణించేసుకుంటాడు అన్నాడు ఒకడు. ఛీ అని అతని ముఖం మీద ఉమ్మేసింది. అంతలో ఆ అమ్మాయి మెదడులో ఒక ఆలోచన మెదిలింది. నీ పేరేమిటి? అంది రెండో వ్యక్తిని. చాపయ్య అన్నాడు. మా బావని నువ్వు ఈ ఆటవికుల నుండి కాపాడితే నిన్ను పెళ్లి చేసుకుంటా అంది వయ్యారంగా. నిజంగానా అని నీళ్లు నమిలి చాపయ్య గోపతో మాట్లాడాడు. చాపయ్య చెప్పిన దాన్ని గోప కాదనడంతో ఇద్దరూ పోట్లాడుకున్నారు. చివరికి ఇద్దరూ యుద్ధానికి దిగారు. వాళ్ళు కొట్టుకుంటుంటే
అక్కడికి చేరిన ఆటవికులు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ వారిని ఉత్సాహపరిచారు. అయితే కొట్లాటలో ఇద్దరికీ బలంగా గాయాలు తగిలాయి. చివరికి బంగారం మీద ఆశతో కష్టాలు పడి ఆ దీవి చేరుకుని ఆటవికులతో స్నేహం చేసి ఆ ఇద్దరు ప్రాణాలు వదిలారు. వాళ్ళిద్దరూ చచ్చిపోవడంతో ఆటవికులు వాళ్ళ చావుకు యువరాణియే కారణమైందని భావించి ఇద్దరినీ పున్నమి నాడు కొండదేవతకి బలివ్వడానికి నిశ్చయించుకున్నారు. అర్ధరాత్రి దాటింది. చంద్రుడు వెలిగిపోతున్నాడు. ఓ పెద్ద పర్వతం దిగువన పెద్ద అమ్మవారి విగ్రహం చాలా భీకరంగా ఉంది. ఆ అమ్మవారి ముందు గుంపుగా పోగై ఉన్నారు ఆటవికులు. ప్రతి ఒక్కరి చేతుల్లోనూ భయంకర విషసర్పాలున్నాయి. పున్నమి రోజున బలి ఇవ్వడానికి నిర్ణయించుకున్న సుచిత్ర, ప్రభాతవర్మ గత రాత్రి ఆటవికుల కన్నుగప్పి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే ఎక్కువ దూరం పారిపోక ముందే మళ్ళీ ఆటవికులకు పట్టుపట్టారు. అందువలన ఇద్దరిని అమ్మవారికి బలివ్వడం అనే విషయాన్ని పాముల చేత కరిపించి చంపే శిక్షగా నిర్ణయించాడు వారి నాయకుడు. ఆటవిక తెగలోని ఆచారం ప్రకారం అందరూ రకరకాల పాముల చేత కరిపిస్తారు. దానివల్ల చావు రాదు గాని శరీరం చిత్రహింసలకు గురవుతుంది. చివరకు వారి నాయకుడు బ్రహ్మాండమైన విషసర్పం చేత కరిపిస్తాడు. ఆ విష తీవ్రతకు ఆ సర్పం కాటు వేసిన వారి శరీరాలు ఒక్క అర్ధక్షణంలో బూడిద కుప్పలైపోతాయి. అటువంటి భయంకర సర్పాలతో వారు డప్పులు మోగించుకుంటూ, నాట్యం చేస్తూ, ఇప్పసారా తాగుతూ, అడుగు తేడా లేకుండా బలికి తయారు చేసిన యువరాణిని, ప్రభాతవర్మను నేల మీద ఈడ్చుకు వస్తూ కోలాహలంగా ఉన్నారు. అందరూ ఆటవికుల ముఖాల్లోనూ పైశాచికానందం తాండవిస్తోంది. ఇంక కొద్దిసేపటిలో తమకు చావు తప్పదు అనే నిర్ణయానికి వచ్చారు యువరాణి, ప్రభాతవర్మలు. అప్పుడే జరిగిందో వింత సంఘటన. అడవి కోతి కక్కుతూ తారుతూ వచ్చింది. ఆ కోతి వెంట అనేక అడవి వానరాలున్నాయి. చెట్ల మీద నుంచి కోతిమూక ఆటవికులపైకి దూకి ఆటవికులను ఎదుర్కొన్నాయి. నాయక కోతి ఇద్దరు ఆటవికుల చేతుల్లోంచి కాగడాలు అందుకొని వాళ్ళ గుడిసెల మీదకు విసిరేసింది. కేకలు, అరుపులు, పెడబొబ్బలు అంతా భయంకరంగా తయారైంది. అది చూసి ఆ ఆటవికులు సర్పాలను వదిలారు. నాయకుడు తన చేతుల్లో నుంచి బ్రహ్మాండమైన సర్పంతో సుచిత్ర మీదకి వచ్చాడు. చెట్ల మీద నుంచి బాణాలు వచ్చాయి. వాటి ధాటికి ఆటవికులు చెల్లాచెదురయ్యారు. 100 మంది సైనికులతో పాటు స్వర్ణపురి మహారాజు కీర్తివర్మ, యాదయ్య కత్తుల విన్యాసం చేస్తూ అడ్డు వచ్చిన వారిని హతమారుస్తున్నారు. ముందుకు వెళ్లిన కీర్తివర్మ వారి నాయకుణ్ణి ఎదుర్కొన్నాడు. అయితే అతని చేతిలోని పాము యువరాణిని కాటు వెయ్యబోగా యాదయ్య గభాల్న ఆమెకి అడ్డు నిలిచాడు. కాటు తిన్న క్షణంలో బూడిద అయిపోయాడు యాదయ్య. అర్ధగడియలో అందరూ లొంగిపోయారు. యాదయ్య బూడిద కుప్ప మీద పడి యువరాణి, ప్రభాత్ ఏడవసాగారు. ఊరుకో తల్లి, మిమ్మల్ని రాజ్యం చేర్చాలనే ప్రయత్నంలో ఓ కొండ దగ్గర కాలు జారి పడిపోయిన యాదయ్యను అటుగా వస్తున్న ఓడవారు రక్షించారు. యాదయ్య స్వర్ణపురి వాసుడని తెలిసి ఒంటి మీద స్పృహ లేని యాదయ్యను మన కోట చేర్చారు. వైద్యుల పరిచర్యలతో తెలివి వచ్చి యాదయ్య మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు. సమయానికి నిన్ను రక్షించి తను బలైపోయాడు. అటువంటి త్యాగధనుడి కోసం ఏడవకమ్మా. ఈ బంగారం అంతా తీసుకువెళ్లి మన స్వర్ణపురిని యాదవపురిగా మార్చి యాదయ్య పేరు మీద ధర్మశాలలు కట్టిద్దాం అన్నాడు మహారాజు. తండ్రి ఒడిలో కూర్చుని వెళ్ళడానికి ప్రయాణమైన సుచిత్ర పసిపాపలా కోతిని కౌగిలించుకొని తనతో పాటు రమ్మని బతిమాలింది. అయితే ఓడ బయలుదేరే ముందు గట్టు మీదకి ఉరిగిన కోతి మిగిలిన మృగాలతో చేరిపోయింది. ఓడలోంచి యువరాణి, ప్రభాతవర్మ ఆ జంతువులు కనిపించినంత దూరం చేతులు ఊపి వీడ్కోలు చెప్పారు, ఆనందాశ్రువులు తుడుచుకుంటూ. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.